ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సంక్షేమం అన్న మాట వినడానికి కూడా కూటమి పాలకులు ఇష్టపడరు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు 5 ఏళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. అన్ని వర్గాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చివరకు నిరుపేద విద్యార్థుల విషయంలోనూ నిర్దాక్షిణ్యంగానే వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉంటున్నాయి. వసతి గృహాలలో ఉండే విద్యార్థులను అర్ధాకలతో మార్చేస్తున్నారు. హాస్టళ్లు ఎంత నరకప్రాయంగా ఉన్నాయో నిర్వాహకులు ఫిర్యాదు చేద్దామంటే తమపై కక్ష కట్టేస్తారేమో అని పిల్లలు భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. విద్యారంగంలో అయితే విప్లవాత్మక మార్పులు తెచ్చారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతోనే హాస్టళ్లలో పరిస్థితులు మారిపోయాయి. 20 మంది విద్యార్థులుండాల్సిన రూముల్లో 40 మందిని కుక్కేస్తున్నారు. ఇక తాగునీటికి కటకటే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితి మరీ అధ్వాన్నం. ఇందులో 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే భోజనం మాత్రం 30 మందికి సరిపడా మాత్రమే వండుతున్నారు. మొత్తం 50 మందికి కలిపి 1 కిలో కూరగాయతో సరిపెట్టేస్తున్నారు. ఈ హాస్టల్లో వసతులను పరిశీలించడానికి ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ వచ్చారు. హాస్టల్లోని దుర్భర పరిస్థితుల గురించి తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు. పాలు సరిపోవడం లేదని, టిఫిన్లు కూడా సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు ఫిర్యాదు చేశారు. నిత్యం అర్ధాకలితోనే సరిపెట్టుకోవలసి వస్తోందని వారు ఆరోపించారు. అంతేకాదు ఈ హాస్టల్లో 200 కిలోలకు పైనే బియ్యం కూడా మాయమైనట్లు తనిఖీల్లో తేలింది. అవునమ్మా, పప్పు వండారు, 2 కూరలు పెట్టారు గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం. ఇలా అర్ధాకలతో పిల్లలు పడుకోబెడతావా ఏంటి? మరి అసలు చేసిందేమో గ్యాస్ లేదని చెప్తున్నాం. 6:30 కల్లా పిల్లలకు భోజనం పెట్టాలి. మొదటి తప్పు 6:30 కల్లా పిల్లలకు భోజనం పెట్టాలి. అవునా కదా? ఇక ఎస్టీ హాస్టళ్ల పరిస్థితి కూడా ఇంతకన్నా దారుణంగా ఉంది. రాజమండ్రిలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో 20 మంది ఉండాల్సిన రూంలో 40 మందిని ఉంచారు. ఇంత ఇరుగ్గా ఉంటే ఈ గదిలోనే స్టోర్ రూంలో ఉండాల్సిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. టాయిలెట్లు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటికి తలుపులు కూడా లేవు. ఫ్యాన్లు ఎప్పుడు తిరుగుతాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హాస్టల్లో నరక యాతన పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. సర్వే చేసి అందులో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా ఏదైతే ఎస్టీ వెల్ఫేర్ అధికారి జ్యోతి గారిని పిలిచి వాటన్నింటిని కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులు అందరి సమస్యల్లో అవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మేడం గారు తెలియజేశారు. గతంలో ఈ రకంగా లేదు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మనం డిమాండ్ చేయడం జరిగింది. 10 రోజుల వ్యవధిలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని, అలాగే ఏదైతే మెనూను సక్రమంగా అమలు చేస్తామని చెప్పి, ఏదైతే డోర్లు గానీ ఫ్యాన్లు గానీ వెంటనే ఏర్పాటు చేసే పని చేస్తాం, 10 రోజుల సమయం అని చెప్పి అడిగారు. 10 రోజుల సమయం లోపల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మేము చెప్పిన ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయకపోతే విద్యార్థులతో పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో ప్రభుత్వ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన నిర్వాహకులు వాటిని పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వసతి గృహాల పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు కోరుతున్నారు.